जय बोलो सद्गुरु महाराज की। श्रीमद्गुरु श्रीमद सुगुणांब अप्पनम्म समेत श्री विमलानंद वानपल्ली राममूर्तारी सद्गुरु महाराज की। श्री अचल शिवराम दीक्षारी सद्गुरु महाराज की। श्री अलागे श्री अस्मद्गुरु सम्मानुलैनटुवंटि श्री निजानंद मिट्टपल्ली सत्यनारायण सद्गुरु महाराज की। अलागे श्री अम्मगारु श्री सुगुणांब समेत श्री नित्यानंद मिट्टपल्ली कृष्णमूर्तारी सद्गुरु महाराज की। गुरु भक्तादिक मनवी मद्गुरुदेवुलैनटुवंटि श्री सुगुणांब अप्पन्नम्म समेत श्री विमलानंद वानपल्ली राममूर्तारी वारी प्रिय शिष्युलमु गुरुपुत्रुलमु ఈ హైదరాబాద్ పట్టణంలో మీ అందరి దర్శన భాగ్యం వారి కరుణా కటాక్షం వల్ల లభ్యమైనందుకు మీ అందరికీ కూడా నా శిరసాష్టాంగ ద్వాదశ నమస్కారాలు అర్పించుకుంటూ ద్వైదోసరహిత సిద్ధాంతం శ్రీ నిర్మలానంద మారోద బలరామాంగిరి శరణ సేవకం శ్రీమద్గురు శ్రీమద్ సుగుణాంబ అప్పన్నమ్మ సమేత శ్రీ విమలానంద వానపల్లి రామమూర్తార్య సద్గురుం భజేమ్యహం। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं श्री महाविष्णु पर्यांतं वंदे गुरु परंपरः। परमेश्वर परम पुरुष परमात्मा पापहरण पावन चरित करुणाकर चरणंटिनि मरविनि ममु ब्रोवुमय्या मद्गुरु वर्या वंदनामय्या वरगुरु वर्या निरतामु नी नामा स्मरण చేసెద తండ్రి విరివిగా ఈ జనన మరణములను ద్రుంచు చేరితిమి మీ చరణముల దరి దురితహర శ్రీరామమూర్తార్య కోరితిమి మీ కృపామృతమును నేలుకో బైరాగి భారతిని మద్గురు వర్య వందనామయ్య వరగురు వర్య। గురు సేవ చేసి నిరతము గురు కృపచే పరమ పదము గోప్యము నెరిగి ఎరికెట్టిదు వివర మెరిగి ఎరుకను గురు దక్షిణిస్తే తిరిగి పుట్టవురా పరమును గన్న పరమాత్ముడవేరా ఏరిని సరివారు ఈరేడు జగమందు ఘోరమౌకలు శములు జారావు నీ దరికి ఘోరవారది ఏదనే చిన్న దారి చూపిన ధీరవరులగు హరుడు గురుడి బలరమార్యుల చరణముల నెర నమ్మియుంటే తిరిగి పుట్టవురా పరమును గన్న పరమాత్ముడవేరా। ఎరుక గురు సేవ చేసి నిరతము గురు కృపచే ఆయన కరుణా కటాక్షించే దాని స్వస్థాన స్వరూప స్వలక్షణాలని స్పష్టంగా ఎరిగి ఆ ఎరిగినటువంటి ఆ ఎరుకను దక్షిణిచ్చినటువంటి మహాత్ములే మళ్ళీ పుట్టరని ఆ మహాత్ములు మనకు సెలవిచ్చారు। అది దానికి ఆ ఎరుక ఎలాంటిది అనే దాని గురించి మన స్వామి ఒకసారి ఒక కథ చెప్పారు మన కృష్ణమూర్తి స్వామి వారు। అది యూట్యూబ్లో వచ్చింది। ఒక గురువుగారి దగ్గర ఒక 10 మంది శిష్యులు ఉన్నారు। ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు లేటుగా వచ్చాడు సాయంత్రం పూట కొద్దిగా ఒక 4-5 గంటలప్పుడు కొద్దిగా తొందరగా రావాల్సిన వాడు కొద్దిగా లేటుగా వచ్చాడు। నాయన ఏంటి ఇంత లేటుగా వచ్చారని స్వామి వారిని ప్రశ్నించాడు। ప్రశ్నించినప్పుడు స్వామి నాకు దారిలో ఒక విచిత్రమైన ఒక జీవి కనిపించింది, దాన్ని చూసుకొని ఉన్నాను, అందుకని కొద్దిగా లేట్ అయింది అన్నారు। అయితే ఆ జీవి ఎలాగుంటుంది అన్నారు। ఎలాగుందని అడిగితే ఆ జీవి నలుపు రంగులో ఉంది అన్నారు ఆయన। నలుపు రంగులో ఉన్న జీవి అదేం జీవి అని చెప్పేసి అదేంటో చూసిరా నాయన అని చెప్పేసి ఇంకొక శిష్యుడిని పంపించాడు। ఇంకొక శిష్యుడిని పంపిస్తే ఆయన వెళ్ళి కొంచెంసేపటి తర్వాత వచ్చి ఆ జీవి నలుపు రంగులో లేదు స్వామి, పచ్చ రంగులో ఉంది అన్నారు। అది నలుపు అన్నాడు, ఆయన పచ్చ రంగు ఉంది, మళ్ళీ ఇంకొక ఆయన్ని పంపించాడు। అయితే ఆయన వెళ్ళి వచ్చి ఏం చెప్పాడు, స్వామి ఆ జీవి ఎరుపు రంగులో ఉంది అన్నాడు। ఇంకొక శిష్యుడిని పంపిస్తే ఆయనేమో బూడిద రంగులో ఉంది అన్నాడు।
ఇదేంటి ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారని చెప్పేసి ఆ స్వామి స్వయంగా విచారణ చేసి వెళితే అదేమి అక్కడ ఊసర వెళ్ళేది. నాయన ఇది రంగులు మార్చే స్వభావం గల జీవిది, అది ఊసర వెళ్ళి దాని స్వస్థాన స్వభావం ఏంటంటే రంగులు మార్చే గుణం. అలాగే ఈ ఎరుకకు కూడా సహజ గుణం అనేది ఏ క్షణంకి ఏ రకంగా ఉంటుందో ఎరిగింది అదే, దాన్ని రుచి అనిపించింది అదే, అలాగే వాసన గ్రహించింది అదే, రూపాన్ని గ్రహించేది అదే, స్పర్శను గ్రహించేది అదే. ఇదంతా కూడా ఈ జాగ్రత్త అవస్థలోనే అనిపిస్తుంది. అదే సుషుప్త అవస్థలోకి వచ్చిన తర్వాత ఈ ఎరుక స్వభావం ఏమి అక్కడ ఆ విధానం ఏది లేదు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, ఏ విధానంగా కూడా దానికి ఒక మూలం లేదు. అందుకని మహాత్ములు ఏమన్నారు, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అంటే దీన్ని ఎరగాలి, అన్ని భావాలతో కూడుకొని అంటే ఎరగలేము. గురుముఖత ఎలాగ ఎరగాలి, స్పష్టము కావాలనన్నను స్పష్టముగా తండులముల భ్రాంతి విడివలేను. పట్టుదల రెంటి అందున గట్టిగా ఉన్నట్టు వారి గతినిక వినరా. పట్టుదల తండులములకు గట్టిగా చుట్టములు నిలప ఘనకార్యముకో ఇట్టి పనులు అందు ఒక్కడి గట్టిగా సమకూరనంచు గ్రక్కును వినరా అన్నారు. ఆయన భిన్న భావాలకు విడిచి సద్గురు వాక్యానికి బద్దులమై ఏకత్వం, భిన్న భావాలు భిన్నత్వాలు విడిచి ఒకటే గురువు ఏం చెప్పాడు, ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక ఎనుచు లెస్సగా దృఢమో దానుకు నీవి మంత్రము మానక జపించుచుండి మానేది జాలి లేనిది లేదు మరువాకి చేయాలి. జై గురు జై బులో సత్యప్రియ మహారాజుకి జై. నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శ్రేష్టాంగ ద్వాస నమస్కారాలు అర్పిస్తుంటూ సెలవు. జై గురు. శ్రీమతి నిర్మలాంబ భారతమ్మ సమేత శ్రీ బోధానంద వానపల్లి బైరాగి బాబాయిల వారు మరి ఎరుక యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఉపమానం ద్వారా, అంటే ఊసరవెల్లి ఎలా రంగులు మారుస్తుందో ఎరుక కూడా రంగులు మారుస్తూ ఉంటుంది. కేవలం సుఖాన్నే ఆశించకుండా సుఖం వెనక ఉండేటువంటి దుఃఖానికి కూడా అదే కారణం అని గుర్తించాలి. చాలామంది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది ఆత్మతత్వం తెలుసుకుంటే సరిపోయింది, అదే ఆనంద స్వరూపము అనని బ్రహ్మానందం పరమసుఖదం అనని భావన చేస్తూ ఉంటారు కదా. అది ఆనంద స్వరూపమే కాదు, దుఃఖానికి కూడా అదే మూల కారణమైంది. సాధకుడికి ఉన్నటువంటి సమస్త భ్రమలకు కూడా అదే మూలమై ఉన్నది. కాబట్టి అట్టి భ్రమలకు మూలమైనటువంటి ఎరుకను గురుముఖత విచారణ చేసి పరిపూర్ణ పరబాహ్యమనంద అది లేదు అని దృఢ నిశ్చయం చేసుకున్నప్పుడు తాను లేకుండా పోతాడు. అప్పుడు మాత్రమే ఆ గురువును ఆశ్రయించినందుకు ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని మరి చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.